హైవేస్ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో మీరే చెప్పండి. 2019 నుంచి 2024 మధ్య ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా నేను అడుగుతూ ఉన్నా, వాళ్ళు ఇవ్వట్లేదు కదా, మన అవసరం వాళ్ళకి వచ్చినప్పుడు నేను అడుగుతా, ఖచ్చితంగా అప్పుడు ఎందుకు ఎవరో నేను చూస్తా అని చెప్పేసి అన్నాడు. 2019 ఎన్నికలకు ముందు కేంద్రం మెడల వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. దాన్ని గెలిపిస్తే తీరా గెలిచిన తర్వాత ఈయన మెడలు ఉంచుతూ ఉన్నాడు తప్ప ప్రతిసారి కేంద్రం కనీసం అడిగిందిలే, రాష్ట్రానికి ఏమీ తెచ్చిందిరా. మధ్యలో రాజ్యసభలో వీళ్ళు సపోర్ట్ కావాలి, లోక్సభలో వీళ్ళు సపోర్ట్ కావాలి, ఎందుకంటే 2/3 మెంబర్స్ సపోర్ట్ కావాలి కొన్ని బిల్స్కి. అప్పుడు వీళ్ళు గట్టిగా క్వశ్చన్ చేస్తే టీడీపీలు కూడా సపోర్ట్ వచ్చేవాళ్ళు, ప్రత్యేక హోదా ఇస్తేనే మేము ఆ బిల్ సపోర్ట్ చేస్తామని చెప్పేసి. అప్పుడు మరికొంతమంది తెలంగాణ అటువంటి వీళ్ళ అన్న కేసీఆర్ సైతం ప్రత్యేక హోదా ఓకే మేము కూడా చెప్పేస్తాం అని అన్నారు ఆయన. అలా అవకాశం ఉన్న 4-5 బిల్లులకి అసలు ఏం అడగకుండా సపోర్ట్ చేసేపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అవకాశం ఉన్నా ఆ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడింది లేదు, అసలు ఎఫర్ట్ పెట్టల. ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలి నాకు అంటూ ఊరి భగవంతుడా మొన్న స్పీకర్కి లేఖలు రాశారు, ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు ఈ మనిషి. ప్రతిపక్ష హోదా ఎప్పుడు వచ్చిద్దండి? అసెంబ్లీలో నీకు ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది అన్నప్పుడు మొత్తం 175 ఏపీలో 10% అంటే 17.5, అంటే 18 మంది నీ పార్టీ నుంచి గెలవాలి ఎమ్మెల్యేలు. అప్పుడు నీ పార్టీలో వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు. నువ్వు గెలిచింది ఎంతమంది? 11 మంది. అలా నీకు ప్రతిపక్ష నేత హోదా ఎలా ఇస్తారు? లేదు కదా. దానికి అబద్ధాలని నిజం అన్నట్టుగా ఎప్పుడో పర్వతనేని ఉపేంద్ర గారు ప్రతిపక్ష నేతగా చేశాడు లోక్సభలో. ఆయన చేయలే, ఆయన అసలు రాజ్యసభ అయితే లోక్సభ అని చెప్పుకొచ్చాడు, అబద్ధం. తర్వాత పి జనార్దన్ రెడ్డి చేశాడు అన్నారు, ఆయనకి ఫ్లోర్ లీడర్కి అవకాశం ఇచ్చారు తప్ప ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటూ ఉంటే నాకు కూడా ఇవ్వాలి. అవకాశమే లేనటువంటి చోట ప్రతిపక్ష నేత హోదా కావాలని మళ్ళీ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు ఆ మనిషి, ఏపీ హైకోర్టుకి. ఏమన్నా సెన్స్ ఉందా? అదేమంటే ప్రతిపక్ష నేత హోదా కనుక లేకపోతే ప్రశ్నించడానికి అసలు అవకాశం ఉండదు అంటాడు. పిచ్చోళ్ళ జనాలేమన్నా. ఒక్కడగో గతంలో బీజేపీ కేంద్రంలో రుద్రేమన్నా గెలుచున్నారండి, వాళ్ళ వాయిస్ వినిపించలా. అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా అలాగే మీ వాయిస్ వినిపించదు. 11 మంది ఉన్నారు, ఆడ మండలిలో వచ్చేసి 38 మంది మీ వాళ్ళే, 58 మందిలో ఇంకేంటి? సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ అండి, సింపుల్గా చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి రాజకీయాలకి అనర్హుడు. అతని స్వార్థం తప్ప, అతని గుర్తింపు తప్ప ఇంక మిగతావన్నీ అనవసరం. రాష్ట్రం బాగుపడటానికి కేంద్రం అడగటానికి ఎన్నో అవకాశాలు 2019-2024 మధ్య వచ్చిన అడిగింది లేదు, చేసింది లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు అవకాశమే లేకపోయినా ప్రతిపక్ష నేత హోదా కావాలంటూ అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడికి నానా హడావుడి చేస్తున్నాడు. అవన్నీ కూడా మళ్ళీ గతంలో 2014లో కానీ 2019లో కానీ లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాల, ఓన్లీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కాబట్టి మేము జోక్యం చేసుకోలేము, స్పీకర్ మీద డెసిషన్ మీద బేస్ అండి ఇది అని చెప్పున్నారు. వాళ్ళకి ఇవ్వలేదు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి, ఎందుకంటే 10 సీట్లు రాలేదు వాళ్ళకి. దాన్ని ఇక్కడ కూడా అంతే కదా. ఇంకేంటే బాబు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కానీ అబ్బే ఏదో హడావుడి చేయాలి. ఎంత అంటే నిజంగా చెప్తున్నాం కదా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని ఆయన అంటూ ఏదో అనుకున్నా, ఈరోజు నాకు అర్థమవుతుందండి నిజంగా అతను ఓన్లీ చిన్నప్పుడు 1వ తరగతి కరెక్ట్గా చదివినట్టున్నాడు, ఇక ఆ తర్వాత 2వ తరగతి నుంచి ఆల్మోస్ట్ అన్ని కూడా మర్చిపోయినట్టున్నాడు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే.